ధనురాశి వాళ్ళకి హేవళమి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం జ్యోతిష్యపరంగా ధనురాశి వాళ్లకు గ్రహచారం వల్ల వాళ్ళకి ఏం ఫలితాలు లభిస్తుందా అని మనము సూచిస్తున్నాము. దాన్ని బట్టి మనం వాళ్ళ యొక్క జీవితాల్ని వాళ్ళు ఎలా మలుచుకోవచ్చు అనే దాని యొక్క ఉద్దేశపూర్వకంగా ఈ ప్రోగ్రాం మనం చేస్తున్నాం. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సంవత్సరానికి మనం ఫలితాలను ఇచ్చేటప్పుడు సంవత్సరానికి మనకు గ్రహాల యొక్క మార్పు, గురువు యొక్క మార్పు ప్రతి సంవత్సరము జరుగుతూ ఉంటుంది. అదొక చాలా విశేషపరంగా గురువు యొక్క ట్రాన్సిట్ అంటారు. జూపిటర్ ట్రాన్సిట్ని, గురువు యొక్క మార్పుని ఎదురు చూస్తే అన్ని రాశి వాళ్ళకి రాశి ఫలాలు చూసే అలవాటు ఉంది. అలాగే చూసామంటే మనం శని అయినది ఈ సంవత్సరం ఆల్రెడీ జనవరిలో మార్పు మన యొక్క వృశ్చికాన్ని నుంచి ధనుసుకి ప్రవేశించిన, మళ్ళీ ధనుసు నుంచి వక్రి అయి వృశ్చిక రాశికి ప్రవేశించి మనం మే నుంచి అక్టోబర్ వరకు చూసామంటే 12లో ద్వాదశ భావంలో అన్ని ధనురాశి వాళ్ళకు ఉంటుంది. సో ఈ సమయంలో ద్వాదశ భావంలో ఉన్న శని ఏం చేస్తుందంటే, చాలామందికి ఎమాసియేషన్ అంటారు, ఫిజికల్ ఎనర్జీ లేకుండా కాళ్ళ నొప్పులు ఉండడం, వాళ్ళకి కొంచెం అండ్ స్ట్రెయిన్, హెవీ వర్క్, అలసట ఇవన్నీ వచ్చి ద్వాదశ భావంలో ఉన్న శని ఉంటుంది. జనరల్గా ఏడునాటి మన స్వభావం, ఈ శని యొక్క ప్రభావం ఏముంటుందంటే, మనం పూర్వజన్మంలో చేసుకునే మంచి చెడ్డలను బట్టి మనకు మంచి చెడ్డలు జరుగుతూ ఉంటుంది. ఈ 7.5 years మొత్తం అందరికీ చెడ్డ జరగడము లేదు అందరికీ మంచి జరగడం అనేది జనరల్గా ఇట్ ఈస్ ఏ సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటారు. మనకు అనుకోకుండా మన యొక్క ప్రారంభం పరంగా ఏం జరుగుతుంది అనేది జరుగుతుంది. సో మనం ఎప్పుడు ఉండాల్సింది ఏంటంటే, ఈ ఏనాటి సమయంలో వచ్చి మనం ప్రిపేర్డ్గా ఉండడం, అంటే మన అన్ని విషయాల్ని ఫేస్ చేయడానికి మనకు కావాల్సినవి ఉన్నామంటే, సమ్టైమ్స్ మనం అనుకోకుండా మంచి పదవి లభించడం, మంచి పరిస్థితి కలగడం, లేదు లాభం రావడం కూడా ఈ ఏనాటి సమయంలో జరుగుతుంది. ఇది చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఏనాటి అంటే మొత్తం రాసి పారేస్తుంటాడు, మొత్తం ఈ సమయంలో అంతా కష్టాలే జరుగుతుందని. అలా కాదు. ఈ 3 నెలల్లో మళ్ళీ ఏమవుతుందంటే, మనం పెండింగ్ మ్యాటర్స్ అంటారు. ఈ ధనురాశి వాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని ఆల్రెడీ మనం చేయకుండా పోస్ట్పోన్మెంట్ చేసో, లేదా దాన్ని మళ్ళీ చేసుకుంటామని దాన్ని పెట్టిన అటువంటి విషయాల్లో మళ్ళీ దానిపైన మనం కాన్సన్ట్రేట్ చేసి, లేదా ఆ విషయం తీసుకొని మళ్ళీ పనిచేయాల్సిన ఒక పరిస్థితి లభించడం వల్ల ఎక్స్ట్రా స్ట్రెయిన్ అంటారు, మనకు ఎక్కువ మళ్ళీ అలస అయిపోవడానికి ఉండాల్సిన అన్ని టైం ఈ సమయంలో ఉంటుంది. ఇవి కాకుండా గురువు వచ్చి సెప్టెంబర్ 12వ తేదీ తర్వాత దశమ స్థానం నుంచి లాభస్థానానికి వచ్చేటప్పుడు, దశమ స్థానంలో ఉన్న గురువు వచ్చి చాలామందికి వచ్చి స్థానచలనం, లేదంటే ట్రాన్స్ఫర్స్, లేదంటే ఇల్లు షిఫ్ట్ చేయడం, ఇటువంటి ప్రతి వాళ్ళకి ఆ స్థానచలనం కొంత గొప్ప జరిగి ఉంటుంది. సో ఈ సమయంలో గురువు లాభస్థానంలో రావడం వల్ల ఈ శని వచ్చి మనకు సెప్టెంబర్ 12వ తేదీ తర్వాత ఉన్న ద్వాదశ భావంలో జరిగే లేదు మనకు కలిగే ఒక చిన్న ఆటంకాలు, ఇటువంటి విషయాల్లో కూడా గురుగ్రహ ప్రభావం ద్వారా అవన్నీ మన కంటికి తెలియకుండా అన్నీ మంచిగా జరిగే అవకాశం ఉంది. లేదు మనం జరిగే కష్టపడే విషయాల్లోనే ఒక మంచి ఫలితాన్ని లభించి ఆనందం పొందే అన్ని పరిసరాలు మనకు జరగడానికి అవకాశం ఉంది. సో ఈ సమయం చూసామంటే, ధనురాశి వాళ్ళకి అక్టోబర్ తర్వాత చాలా విషయాల్లో సంతోషము, పెరుగుదల, లేదంటే ప్రమోషన్స్, లేదంటే ఫస్ట్ వాళ్ళకి కావాల్సిన కీర్తి ఇవన్నీ లభించడం అనేది జరుగుతుంది. ఒక మేజర్ రిలీఫ్ కూడా అంతమందికి ఉంటుంది. ఈ రాహుకేతు చారం వల్ల చూసామంటే, మనం ఇన్ని రోజులు తృతీయ స్థానంలో ఉన్న కేతు, భాగ్యస్థానంలో సింహంలో ఉన్న రాహు వల్ల తండ్రికి, లేదు పితృ విషయంలో, పితృార్జిత విషయాల్లో, ఈ ప్రాపర్టీ విషయంలో కోర్టు కేసు ఇటువంటి లిటిగేషన్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ధనస్థానంలో ఉన్న కేతు, అష్టమంలో ఉన్న రాహు వల్ల ఏం జరుగుతుందంటే, మళ్ళీ వాళ్ళకి కొంచెం ఈ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సింది ఏంటంటే, క్యాష్ ఫ్లో డిఫికల్టీస్ ఉంటుంది. మనకు లాభం వస్తుంది, కానీ లాభం వచ్చినా మనకు అది కన్వర్ట్ అయ్యి క్యాష్గా మన చేతికి, మన అకౌంట్కి డబ్బు వచ్చేంత వరకు సంతోషం ఉండదు. సో అలా ఒక స్మాల్ డిలేస్ ఈ జరిగే విషయాల్లో, వాళ్ళకి జరిగే ఈ ఆటంకాలు వీటిని వచ్చి చాలా జాగ్రత్తగా వాళ్ళు వచ్చి దైవం పైన ధ్యానం చేస్తూ, లేదు దైవభక్తితో వాళ్ళు అధిగమించవచ్చు. సో వాళ్ళు దగ్గర ఉన్న శివాలయాలు కానీ ఆంజనేయ స్వామికి మొక్కుతూ ఉంటే, ఈ శని యొక్క ప్రభావం ద్వాదశ భావంలో ఉండడం, మళ్ళీ జన్మానికి రావడం, ఇది కాకుండా గురువు వచ్చి లాభస్థానంలో వచ్చినప్పుడు కలిగే ఒక మంచి విషయాల్ని దాన్ని మనం ప్రయోజనకరంగా తీసుకొని ఎక్కువ శ్రమించి ఎక్కువ ఆదాయం పొందడం,
రాహు అష్టమంలో ఉన్న దానివల్ల మనకు అనుకోకుండా వచ్చే ట్యాక్స్ ఇటువంటి ఇబ్బందులంతా ఫేస్ చేసేదానికి ఒక ప్రిపేర్డ్నెస్ హోంవర్క్, మనం కరెక్ట్గా ఎక్కడైనా ట్యాక్స్ ఫైల్ చేస్తున్నామా, లేదు మనం ఏదైనా కోర్టులో కేసెస్ ఏదైనా మనం కాన్సన్ట్రేషన్ లేకుండా అలక్ష్యంగా ఉన్నాం, లక్ష్యం దానిపైన మనం ఫోకస్ లేకుండా ఉన్నామా, ఇవన్నీ చూసి ఆ విషయంలో మనం కొంచెం ఫోకస్ చేస్తే విషయాల్ని మనకు తగినట్టుగా మార్చుకోవడానికి ఉన్న అన్ని ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ విషయంలో మూలా నక్షత్ర జాతకులకు ఎలా ఉంటుంది అలా చూసామంటే, ధనురాశిలో మూలా నక్షత్ర జాతకులు మహాకాళి యొక్క నక్షత్రం. రెండవది మూలా నక్షత్రం అంటేనేమొచ్చి డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అన్ని మూలా నక్షత్ర జాతకులకి. ఎందుకంటే వాళ్ళకి చాలామందికి వాళ్ళు మధ్యస్థులుగా ఉండి చాలామందికి ఇరుక్కోవడం అనేది డెఫినెట్గా జరుగుతుంది. ఇది కాకుండా మూలా నక్షత్రకారం డబ్బుకు అగైనెస్ట్, అలక్ష్మి అంటారు, లక్ష్మికి అగైనెస్ట్గా వాళ్ళ మైండ్ ఉంటుంది. సో మూలా నక్షత్ర వాళ్ళకు సక్సెస్ అనేది కావాలంటే వాళ్ళకు పెద్ద ప్రాజెక్ట్స్, స్మాల్ ప్రాజెక్ట్స్లో వాళ్ళకి ఏది పెద్ద ప్రయోజనం ఉండదు. సో మూలా నక్షత్ర జాతకులు ప్రజాశ్రేయస్సుగా, అంటే వాళ్ళ శ్రేయస్సుని కలుపుకొని ప్రజాశ్రేయస్సుగా, లేదు చాలామందికి బెనిఫిట్ అయ్యేట్టు ఒక ప్రాజెక్ట్ చేస్తే చాలా పెద్ద విషయాల్లో సక్సెస్ లభించగలదు. పూర్వాషాఢ నక్షత్రాన్ని ఏమంటామంటే అపరాజితం అంటాం. అపరాజిత అంటే ఎప్పుడు జయించగలిగేది, ఎవరు ఓటమి లేని నక్షత్రం అనేది పూర్వాషాఢ నక్షత్రం. సో ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి స్వతహా ఏ పని తీసుకున్నా జయించే స్వభావం, ఏ యుద్ధంలోనూ పూర్వాషాఢ నక్షత్రాన్ని ఎదుర్కొని జయించే శక్తి ఎవరికి ఉండదు. సో వాళ్ళకి ఏనాటి శని యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉండి వాళ్ళ యొక్క ప్రతాపంతో వాళ్ళు అన్ని విషయాలను అధిగమించడం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం కూడా ఇవన్నీ సిస్టర్ స్టార్, పూర్వాషాఢ ఉత్తరాషాఢం అనేది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ధనురాశిలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం వాళ్ళ పెళ్లి విషయాల్లో జాగ్రత్తగా ఉండి వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో ఆటంకాలు రావడం ఇటువంటి విషయాల్లో అధిగమించడానికి వచ్చి ఆంజనేయ స్వామిని కానీ లేదంటే పక్కనున్న శివాలయానికి వెళ్ళి దేవుణ్ణి వాళ్ళు దర్శనం చేసుకుంటూ ఉంటే అన్ని విధాలైన వాళ్ళకి మంచిది చేకూడడానికి ఉన్న అన్ని ఆస్కారాలు ఉన్నాయి. ఈ హేవళమినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరికీ. మనం జ్యోతిషపరంగా మనం పక్కా టీవీ తరఫున చేయాల్సిన అందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే, చాలామందికి వచ్చి గోచారం చూసే అలవాటు, గ్రహాల మార్పులు, రాశి ఫలాలు చదువుకోవడం, వార ఫలాలు చదువుకోవడం, దిన ఫలాలు చదువుకోవడం, లేకపోతే మాస ఫలాలు తెలుసుకోవడం, లేదు సంవత్సర ఫలితాలు పంచాంగం ద్వారా తెలుసుకోవడం అనే అలవాటు ప్రతి కుటుంబంలోనూ ఉంటుంది. ఇంట్లో చదువుకున్న వాళ్ళకి ఎక్కువ పుస్తకాలు చదివి తెలుసుకోవడం, చదువుకున్న వాళ్ళకి ఎవరి ద్వారా వినకడం ఇటువంటి అలవాటు ఉంటుంది. వీటిని మనం ఎలా మన జీవితానికి ఉపయోగపరచుకోవాలి అనే దాన్ని ఉద్దేశించి మనం చూసామంటే, గోచారపరంగా మనకు పంచాంగ శ్రవణం అనేది అనాదిగా మన అందరికీ అన్ని కుటుంబాల్లోనూ ఉంటుంది. మనం ఆ రోజుల్లో రేడియోల్లో వినబడడం నుంచి ఈ రోజుల్లో మనం పంచాంగం కొని చదివి తీసుకోవడం, లేదు ఈ రోజుల్లో టీవీ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా ఉగాది పరంగా ఈ పంచాంగ శ్రవణం అనేది నడిపిస్తున్నారు. సో మన యొక్క డ్యూటీ ఏంటంటే, మనం ఈ చేసే ప్రోగ్రాంలో వచ్చి జనరల్గా లిమిటెడ్ స్కోప్, మనకు దైవం, మతము ఈ విషయాలు వేరు, జ్యోతిషం మాత్రం మనం ఆలోచించామంటే, జ్యోతిషం అనేది ఒక వేదాంగం. జ్యోతిషం కూడా ఒక మనిషి ఒక మోక్షాశక్తికి తీసుకెళ్లేంత ఒక జ్ఞానం జ్యోతిషం ద్వారా అందరికీ లభిస్తుంది. సో ఈ విషయంలో మనం ఈ గోచారం తీసుకున్నామంటే, ఈ గోచారం వల్ల మనము 20 నుంచి 30% వరకు ఒక రాశి జన్మ నక్షత్రాన్ని బట్టి అతనికి ఎలా ఉంటుందని తెలుసుకోగలుగుతాం. కానీ ప్రతి మనిషి వాళ్ళ యొక్క జాతకంలో ఉన్న పుట్టిన లగ్నం, వాళ్ళ యొక్క దశాభుక్తుల్ని బట్టే వాళ్ళ జీవితాలు జరుగుతూ ఉంటుంది. సో ఈ సమయంలో గోచారంలో చాలా మంచి సమయం ఉన్నా, జాతకంలో చాలా ఒక బ్యాడ్ ఫేస్, ఒక వేరే విధమైన సమయం జరుగుతూ ఉంటే అది న్యూట్రల్గా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో రెండిటిలో చెడ్డ జరిగేటప్పుడు, రెండిటిలో మంచి జరిగేటప్పుడు రెండు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ జ్యోతిష విషయాలను మనం పరిపూర్ణంగా తెలుసుకోవాలంటే వాళ్ళ యొక్క జాతకంలో ఉన్న పరిస్థితులు, గ్రహ ప్రభావాలు, దశాభుక్తుల్ని సమగ్రంగా కూలంకషంగా సమన్వయించుకోవాలంటే వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళు అడిగి తెలుసుకోవచ్చు. మనకు ఈ గోచారం అనేది జస్ట్ ఒక ఫీల్, మీకు ఒక ఇండికేషన్ వచ్చే లెవెల్లోనే ఉంటుంది.
ప్రతి నక్షత్రం యొక్క క్యారెక్టర్ వేరుగా ఉంటుంది. మనం దానికి ఫ్యూచర్ ప్రోగ్రామ్స్లో వాటి గురించి ఒక్కొక్క నక్షత్రానికి వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారని మొత్తం తెలుసుకుంటే కూడా జాతకాన్ని ఆధారపడి అన్నీ జరుగుతుంది. సో ఈ సంవత్సరం వాళ్ళ జాతకాలకి మనం రాశి ఫలాలకి మనం ఇచ్చే సూచనలు వచ్చి ఇంకా వాళ్ళు కొంచెం డీప్గా తెలుసుకుంటే మనం ఇచ్చే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి కూడా తెలుసుకోవచ్చు. లేదు వాళ్ళు జాతకాన్ని ఎవరైనా మంచి ఒక జ్యోతిష్కుడి దగ్గర ఇచ్చి తెలుసుకున్నారంటే వాళ్ళకి అన్ని విధాలుగా లాభం పొందే ఆస్కారం ఉంది. ఈ ప్రోగ్రాం మీకు నచ్చినట్ల మీరు ఈ ప్రోగ్రాం లైక్ చేయండి, ప్రతి వాళ్ళతోనూ షేర్ చేయండి, వీలైనంత వరకు మీ కమెంట్ కూడా ఇవ్వచ్చు ఈ ప్రోగ్రాంకి. ఇది కాకుండా డెఫినెట్గా అందరూ పక్కా టీవీని మీరు సబ్స్క్రైబ్ చేయండి.